నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, చిలకలూరుపేటలో ఒక చిడతల రజనీ గారు ఉన్నారు. ఆమె చిడతలు వాయించడంలో ఆమెను మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చిడతలు వాయించింది. సార్, మీకు నాకు సంబంధం ఏంటంటే సైబరాబాదులో మీరు నాటిన మొక్కను సార్ నేను అని చెప్పేసి అప్పట్లో ఒక రేంజ్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎలివేషన్స్ వేసింది. సరే, తర్వాత ఆ సైబరాబాద్ మొక్క కాస్త వైఎస్ఆర్సీపీ పార్టీ గంజాయి వనంలోకి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె చేసినటువంటి వీరంగం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ ఒక లెవెల్లో ఉంటాయి. సరే, ఏది ఏమైతేమి 5 ఏళ్ళ తర్వాత ఆ చిలకలూరుపేటను కూడా వదిలేసి గుంటూరు వెస్ట్కి వెళ్తే అక్కడ ఆ గుంటూరు వెస్ట్లో వాళ్ళు ఫట్ 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 అని పలురాలు కొట్టేసి మళ్ళీ చిలకలూరుపేటకే వచ్చేలా చేశారు. సరే, ఏది ఏమైనా ఒక ఓటమి తాలూకా అనుభవం తెచ్చుకోవాలి. మనం ఎందుకు ఓడిపోయాం, 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చామే, ఏంటి కారణం ఏంటి, మనలో ఏదైనా మార్పు తెచ్చుకోవాలా, ప్రజలకు మనం ఏమైనా సేవ చేస్తుంటే ఆ లోపం జరిగిందా, వాటి మీద వివరణ చేసుకోవాలి. అది కాదు కానీ మనం ఓడిపోవటానికి కారణాలు ఏం లేవు. మనం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసాం. అయితే ప్రస్తుతం కూటమి వాళ్ళు ఓడిపోతే అంటే వాళ్ళు కూడా వైఫల్యం చెందితేనే మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని భ్రమలా బతికే వాళ్ళు మాత్రమే గ్రౌండ్ రియాలిటీతో సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి వాగుతూ ఉంటారు. సరే, ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టేసి అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక జంజీ. ఎందుకంటే ఆయన లా అండ్ ఆర్డర్కి జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషను, మహిళల భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషను, అట్లాగే ఆడవాళ్ళ ఆత్మ గౌరవం కాపాడటంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషను, అలాగే జగన్మోహన్ రెడ్డి యూత్ ఐకాను అని ఏయో ఆ చిడతలు. ఎందుకంటే కొట్టి ఛానల్ అయింది. అంతకుముందు అసెంబ్లీలో కొట్టేది, చిడతలు కొడతా ఉండేది. ఆ చిడతలు కొట్టే వ్యాపారం ఛానల్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి రాక నేను ఇచ్చింది కాబట్టి భర్జన వాయిస్తూ వచ్చింది. సరే, నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తాడో ఎవరిని అడగాల్సిన పల్లెమ్మ విడుదల రజనమ్మ. డైరెక్ట్గా కారు వేసుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, పోయి ఆమెకాడికి పోయి, అమ్మ మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా రక్షణ కల్పిస్తారంటే ఆమె పూసగుచ్చినట్టు జనాలందరికీ కూడా వివరించి చెప్పిద్ది. కావాలంటే డైరెక్ట్గా పోయి నువ్వు అడిగితే చాలు. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తోడబుట్టిన చెల్లెలు. ఇంకా వాళ్ళ తల్లిని అడిగితే చెప్పింది. ఇంకా కావాలి, డీటెయిల్స్గా కావాలంటే వాళ్ళ బాబాయ్ కూతున్నట్టునే చెప్తారు. ఇంట్లోనే దేకలేంది బయట ఏం దేకుతాడు చెప్పు. వాళ్ళని ఇవాళ మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేసి విచ్చలవిడిగా చండాలంగా నానా బూతులు మాట్లాడారు. ఇంకా మీరు బయటకు వచ్చి ఆయన ఇన్స్పిరేషను అని చెప్పేసి మహిళలకు అండగా నిలిచాడని చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఇక యూత్కి ఐకాన్, ఏ యూత్కి అమ్మ ఐకాన్ అయినా చెప్పు. ఎవరైనా ఐటీ జాబులు చేసుకునే వాళ్ళకా, లేకపోతే ఇండస్ట్రీలు పెట్టే వాళ్ళకా, లేకపోతే డెవలప్మెంటు, లేకపోతే ఏదైనా కొత్తగా సాఫ్ట్వేర్ని సంబంధించినటువంటి అంటే కొత్త ప్రాజెక్ట్స్ని టేక్ ఓవర్ చేసే వాళ్ళకి ఎవరికమ్మా జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషను? జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? గంజాయి కొట్టే వాళ్ళకి, డ్రగ్స్ అమ్మే వాళ్ళకి, లేకపోతే గంజాయి సప్లై చేసే వాళ్ళకి, ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాపింగ్ చేసే వాళ్ళకి, తర్వాత కబ్జాలు చేసేవాడికి, లేకపోతే దందాలు చేసేవాడికి, రౌడీజం చేసేవాళ్ళకి, లేకపోతే సెటిల్మెంట్లు చేసేవాడికి, తర్వాత సూట్ కేస్ కంపెనీలు పెట్టేవాడికి, హవాలా కంపెనీలు పెట్టేవాడికి, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పర్సంటేజీలు తీసుకొని పనులు చేసే బ్రోకర్లకి, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఇన్స్పిరేషను. సిగ్గుండాలి మనం మాట్లాడటానికి. యూత్కి ఏ కోణంలో ఇన్స్పిరేషన్ నువ్వు చెప్పుంటే మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం. కాబట్టి నేను చెప్పేందంటే ఈ చిడతలు కొట్టడం, ఈ పత్తి వ్యాపారం మానుకో. ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకో. నువ్వు 2019లో ఆ పార్టీలో చేసి గెలిచావు. గెలిచిన తర్వాత ఏమైంది? చిలకలూరుపేటలో విడుదల రజనీ అంటే వామ్మో వద్దునైనా విడుదల రజనీ అనే స్థాయిలో భయపడిపోయి మీ నాయకుడికే మళ్ళీ విడుదల రజనీ ఇక్కడ పోటీ చేస్తే గెలవదు అనేటువంటి రిపోర్ట్ రావడంతో నేను తీసుకుపోయి గుంటూరు పశ్చిమకో ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఏమైంది? అక్కడ కూడా ఈడ్స్ తన్నారు. కారణం ఏంటంటే ఆ చిలకలూరుపేటలో నువ్వు కొట్టినటువంటి చిలక్కొట్ల గురించి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి భయపడిపోయి, అయ్యో మాకొద్దు స్వామి ఈ విడుదల రజనీ గారు అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా కూడా నీ కకృతి బుద్ధి పోగొట్టుకోవడా. ఎందుకంటే చిలకలూరుపేటకి ఇన్ఛార్జిని పెట్టడానికి కూడా ఆ ఇన్ఛార్జి దగ్గర డబ్బులు తీసుకున్నావు. అంత కకృతి పనులు చేసావు. సరే, ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన సూపర్ 6 అమలైందా అని అడుగుతుంది. అడగడంతో పాటు రైతులకు ఇస్తానన్న 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మీకు గుర్తుందో లేదో, ఊరు వాడ దేవుడు దయచేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు మే చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ ప్రతి రైతుకు నేరుగా 12,500 ఇస్తానన్నాడు. కేంద్రం డబ్బులతో కలిపి
13,500 ఇచ్చాడు. మరి కేంద్రం డబ్బులతో ఎందుకు ఇచ్చారు? మీరు ఏమైనా పొత్తు పెట్టుకున్నారా కేంద్రంతో? కానీ ఎన్నికల ముందు కేంద్రంతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఎన్డీఏ గవర్నమెంట్తో పొత్తు పెట్టుకుంటున్నారని క్లియర్గా చెప్పారు కదా. మరి మీరు ఎలా చెప్పారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేశారనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏమంటుంది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని మర్చిపోయారని. మీరు 134 హామీలను మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నీకు గుర్తుందో లేదో ఒకసారి చదివినిపించమంటే చదివినిపిస్తా. ఎందుకంటే మీరు ఎంతసేపు ఉన్న ఎదుటోళ్ళ గురించి మాట్లాడతారే కానీ మీ గురించి మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. సరే, మొదట చెప్తున్నా, సిపిఎస్ రద్దు అన్నాడు, రద్దు చేశాడా? ప్రత్యేక హోదా అన్నాడు, తెచ్చాడా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేశాడా? 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తానన్నాడు, చేశాడా? 2,30,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తానన్నాడు, చేశాడా? ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్నాడు, చేశాడా? వికలాంగుల పెన్షన్ని 6,000 చేస్తానన్నాడు, చేశాడా? 45 ఏళ్ళు దాటితే బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అలాగే మెగా డిఎస్సి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు. అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎన్ని లక్షలైన ఉచిత వైద్యం అన్నాడు. జబ్బు చేసిన వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఆర్థిక సహాయం అన్నాడు. కార్పొరేటర్లకు హాస్పిటల్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ని ఏర్పాటు చేస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు మొత్తాన్ని మాఫీ చేస్తానన్నాడు. ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు 50,000 లాభం అన్నాడు. సన్నబియ్యం పంపిణీ చేస్తానన్నాడు, చేశాడా? ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నింటినీ మాఫీ అన్నాడు. ప్రతి మండలంలో వృద్ధాశ్రమం కడతానన్నాడు, కట్టాడా? మండలం సంగతి దేవుడు ఎరుగు. నియోజకవర్గ స్థాయిలో ఒక వృద్ధాశ్రమం అన్న కట్టాడా? ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. ఎన్ని నియోజకవర్గాల్లో కోల్డ్ స్టోరేజ్లు కట్టారమ్మా మీరు? తర్వాత రైతుకు పగటిపూట 9 గంటలు విద్యుత్ అన్నాడు. 10 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అన్నాడు. నగరంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానన్నాడు. 4,000 కోట్లతోటి ప్రకృతి విపత్తి నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు. 3,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తా. ప్రతి రైతుకు పంట వేసే ముందే మద్దతు ధరను ప్రకటిస్తానన్నాడు. ఎన్నిళ్ళు ప్రకటించాడమ్మా? ఎంత మద్దతు ధర ఇచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాలి మాట్లాడటానికి. ఇలాంటి మాటలు. గిట్టుబాటు ధర గ్యారంటీ అన్నాడు. ఉచితంగా బోర్లు అన్నాడు. కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు. ప్రతి రైతుకి 12,500 ఇస్తానన్నాడు. పోలవరం పూర్తి చేస్తానన్నాడు. ఎలుగొండ పూర్తి చేస్తానన్నాడు. గుండ్రేవుల్ని పూర్తి చేస్తానన్నాడు. రామతీర్థం పూర్తి చేస్తానన్నాడు. అలాగే రాజోలు ప్రాజెక్టుని పూర్తి చేస్తానన్నాడు. సోమశిల కాలువని పూర్తి చేస్తానన్నాడు. రాళ్లపాడు ప్రాజెక్టుని పూర్తి చేస్తానన్నాడు. సోమశిల ఎత్తిపోతల పథకాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తానన్నాడు. కుందు నదిపైన లిఫ్ట్ ఏర్పాటు చేస్తానన్నాడు. ఎలుగొండ ప్రాజెక్టుని 2 ఏళ్లలో పూర్తి చేస్తానన్నాడు. రామాయపట్నం పోర్టుని పూర్తి చేస్తానన్నాడు. ప్రతి నియోజకవర్గంలో డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాను. కానీ ఆయనే గంజాయి సప్లై చేయించాడు ప్రతి నియోజకవర్గంలో. ఆయన అడిక్షన్ అవ్వకుండా ఉండడానికి ఏదో ఒకటి చేస్తానన్నాడు కానీ ఆయనే గంజాయి సెంటర్లు ఏర్పాటు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అన్నాడు. ఇంటి నిర్మాణం మీద పావల వడ్డీకే రుణాలు అన్నాడు. పేదవాళ్ళ ఇళ్లకు 3 లక్షల వరకు మాఫీ అన్నాడు. చదువులుగా అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తానన్నాడు. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గిస్తానన్నాడు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నాడు. బస్ ఛార్జీలు తగ్గిస్తానన్నాడు. అవుట్ స్కోరింగ్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నాడు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నాడు. వైద్య మిత్రులకు ఉద్యోగ భద్రత, ఎంఎన్ఎల్లకు ఉద్యోగాల భద్రత రెగ్యులరైజేషన్ చేస్తానన్నాడు. బ్రాహ్మణ కార్పొరేషన్కి ఏడాదికి 1,000 కోట్లు కేటాయిస్తానన్నాడు. కాపు కార్పొరేషన్కి ఏడాదికి 2,000 కోట్లు ఇస్తానన్నాడు. 2,000 కోట్లతోటి యాదవ కార్పొరేషన్, బీసీలకు ఏడాదికి 15,000 కోట్లు అన్నాడు. దూదేకుల ఫెడరేషన్కి ఏటా 40 కోట్లు అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పిఆర్సీ అన్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా అత్యాధునిక నిధులతో నిర్మిస్తానన్నాడు. చివరికి దరిద్రం ఏంటంటే గులకమ్మ ప్రాజెక్టు మీద గేటు కొట్టకపోయినా గేటు బయటను చేదగాని స్థాయికి దిగజారిపోయారు. అర్చకులకు ఇల్లు నిర్మాణం అన్నాడు. అర్చకులకు 10,000 నుంచి 35,000 ఇస్తానన్నాడు. ఇమాములకు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. ఇమాములకు మౌజాములకు 15,000 గౌరవ వేతనం ఇస్తానన్నాడు. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులకు నిరుద్యోగులకు ఆయన తొందరగా ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అన్నాడు. ఉద్యోగాల విప్లవం అన్నాడు. 3 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తానన్నాడు. వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తానన్నాడు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తానన్నాడు. నామినేషన్ పన్నుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% అన్నాడు. పేదలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నాడు. ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధతకు వెళ్తామన్నాడు. నాపరాయి పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు యూనిట్ని ₹3.77 తగ్గింపు అన్నాడు. రజకులోని ఎస్సీలుగా గుర్తిస్తానన్నాడు. టమాటా జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్నాడు. జర్నలిస్టులకు పెన్షన్ అంశాన్ని పరిశీలిస్తానన్నాడు. ప్రైవేట్ టీచర్ల కోసం ప్రత్యేక చట్టం అన్నాడు. ప్రైవేట్ టీచర్ల కోసం కనీస వేతనం అన్నాడు. ప్రైవేట్ టీచర్లని NESUలుగా గుర్తించాలని
తీర్మానం చేస్తానని చెప్పాడు. అలాగే ధరలు వచ్చే వరకు కోల్డ్ స్టోరేజీలో రైతులు తమ పండించిన పంటని ఉచితంగా పెట్టుకొని ఇస్తానన్నాడు. అంతేకాకుండా ఆ కోల్డ్ స్టోరేజీలో పెట్టుకున్న స్టాక్కి బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తానన్నాడు. అలాగే అప్పులు ఇచ్చిన వారు కుటుంబాలను పీడించుకున్న చట్టం, ప్రభుత్వ రంగంలో మూతబడిన డైరీలు తెరిపిస్తానన్నాడు. మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తానన్నాడు. నల్లబెల్లం అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తానన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చిన్న దాన్ని కఠినతరం చేశాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేస్తున్నట్లు బూమ్ బ్రిటిషియన్ ఎంపైర్ లాంటి బ్రాండ్లు అమ్ముడు పోకుండా ఉండకుండా ఉండాలంటే ఈ నల్ల బెల్లాన్ని చట్టబద్ధత అంటే అమ్మకుండా చట్టబద్ధమైనటువంటి నివేదిక అంటే చట్టానికి ఉల్లంఘించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాడు, కఠినతరం చేశాడు. ఎందుకంటే ఇది తయారైతే సారా తయారైతే తమ బ్రాండ్లు పడిపోతాయి అనే భయంతో. ఇక సంక్షేమ హాస్టల్స్కు విద్యార్థులకు టమాటా జ్యూస్ పంపిణీ అన్నాడు. రైతుల తరహాలో చేనేతలకు భీమా అన్నాడు. బీడీ కార్మికులకు గిట్టుబాటు కూలీలకు లభించేలా చర్యలు అన్నాడు. అమరావతిలో 10 ఎకరాల యాదవ భవన్ అన్నాడు. నూలు కొనుగోలుపై 22,000 వరకు సబ్సిడీ అన్నాడు. దుల్హాన్ పథకం పైన యువతలకు 1,00,000 అన్నాడు. 1,00,000 లేదు, ఇస్తానన్న చంద్రబాబు ఇచ్చిన 50 లేదు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు అన్నాడు. కృష్ణా జలాలను పరుచురుకు తీసుకొస్తానన్నాడు. పశువులు కొనుగోలు చేసే పేదలకు పంపిణీ అన్నాడు. భోగాపురం విమానాశ్రయం పూర్తి అన్నాడు. బందర్ పోర్టు పూర్తి అన్నాడు. కార్మికుల కోసం చేమకుర్తి ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు అన్నాడు. మూగా చెవిటి పిల్లలకు ఉచితంగా కాంక్లియర్ ఇంప్లిమెంట్ ఆపరేషన్స్ అన్నాడు. చేనేత మహిళలకు 45 ఏళ్ళకి నెలకు 2,000 పింఛన్ అన్నాడు. వైఎస్ఆర్ పెళ్లి కాను కింద ప్రతి వధువుకి 1,00,000 అన్నాడు. దళితులపై అక్రమ కేసులు వెత్తివేత అన్నాడు. కొల్లేరు భూములు రీసర్వే చేసి కాంటూరు పరిధిని నిర్ణయించిన తగిన న్యాయం చేస్తానన్నాడు. ప్రతి గ్రామంలో చెరువుల నిర్మాణం అన్నాడు. చేపల చెరువులకు నీళ్లు ఇస్తామన్నాడు. రైతులకు ట్రాక్టర్లు రోడ్ ట్యాక్సులు మినహాయింపు అన్నాడు. ఆశా వర్కర్లకు తెలంగాణ కంటే 1000 అధికంగా జీతం అన్నాడు. 500 జనాభా కలిగిన తండా గిరిజన గూడాలని పంచాయతీలుగా మార్పు అన్నాడు. గిరిజనులకు పూచీకత్తు లేకుండా పావలా వడ్డీకే రుణాలన్నాడు. గిరిజనులకు బ్యాక్లాగ్ పోస్టులు అన్నాడు. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల స్థలం విస్తీర్ణ పెంపు అన్నాడు. రొయ్యలు చేపలు మద్దతు ధర అన్నాడు. ఆక్వాకి ₹50 యూనిట్కి విద్యుత్ అన్నాడు. అలాగే కాలువల పక్కనే ఉండే ప్రతి ఊళ్ళో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నాడు. ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ అన్నాడు. అల్లికలపై ఆధారపడ్డ మహిళలకు ప్రతి నెల 2,000 పెట్టుబడి సబ్సిడీ అన్నాడు. అగ్రిగోల్డ్ బాధితులకు 1,100 కోట్లు విడుదల అన్నాడు. బీసీలు ప్రాతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్సీ పదవులు అన్నాడు. ఉద్యోగాలు పదవి వివరణ తర్వాత ఉచితంగా స్థలంతో పాటు ఇల్లు అన్నాడు. ప్రభుత్వ పాఠశాలల అవసరమైన మేరకు టీచర్ల నియామకం అన్నాడు. చేనేతలకు జీఎస్టీ భారం తగ్గించేందుకు కృషి చేస్తానన్నాడు. కుల వృత్తులను స్వర్ణయుగం తెస్తానన్నాడు. చివరకు వాళ్ళ పాలిట మరణయుగంగా మార్చేశాడు. ఈరోజు అన్ని కుల వృత్తులు నాశనం అయ్యేలా చేశాడు. అలాగే జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నాడు. చేనేత కార్మికులకు వడ్డీ లేకుండా 1,00,000 రుణం అన్నాడు. చేనేతలకు ఇళ్లకు మగ్గాలు షెడ్లు నిర్మిస్తానన్నాడు. చేనేత కార్మికులకు 5% జీఎస్టీ తగ్గిస్తానన్నాడు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో ఆపరేషన్ చేయించుకున్న ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాడు. ఆక్వా పార్క్ అన్నాడు. ఆక్వా రైతులకు ఫ్రీ కరెంట్ అన్నాడు. చేమకుర్తి గ్రానైటింగ్ పాలిషింగ్ యూనిట్లకు రాయల్టీని 40% తగ్గిస్తానన్నాడు. గ్రానైట్ పాలిషింగ్ యూనిట్కు ₹7.35 ఉన్న విద్యుత్ ఛార్జీల్ని ₹3.75 చేస్తానన్నాడు. ఇట్లాగా 134 హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమర్చకుండా ఆయన కేవలం ఆయన సాక్షికి, ఆయన వందు మగాదులకు, ఆయన చుట్టూ తిరిగే భజనలు చేసే వాళ్ళకి, వాళ్ళ ఎమ్మెల్యేలకు, మంత్రులకు మాత్రమే ఆయన లబ్ధి చేకూర్చాడు. సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు భారతదేశంలో ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ టైంలో పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానన్నాడు. ఇప్పటిదాకా పేదలకు ఇంకా రేషన్ బియ్యం పంపిణీ చేసేదాకే ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మనం అంతిమంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, డెవలప్మెంట్ జరిగే విధానంలో మార్పు వచ్చిందా లేదా, రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయా రాలేదా, రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పుతున్నాయా లేవా, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయా లేవా అని చూడాలి తప్పనిచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి బోగస్ మాటలు, ఇలాంటి మేకప్ వేసి మీడియా ముందుకు వచ్చే మాటలు, ఎందుకంటే నిన్నటాంచి మీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకోండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకొని మాట్లాడండి. మనం ఎందుకు ఓడిపోయామో దాని మీద ఆత్మవిమర్శ చేసుకోండి.